ఆకాశం దట్టమైన మేఘాలతో కప్పుకుపోయింది. భయంకరమైన గాలి. అడవిలో చెట్లు కదులుతుంటే ఎవరో ఏడుస్తున్నట్లుగా ఓ శబ్దం. హైదరాబాద్కి చెందిన నలుగురు ఫ్రెండ్స్ ఒక పాడుబడ్డ బంగ్లా ముందు నించున్నారు. అదే వెంకటగిరి బంగ్లా. 30 ఏళ్లుగా ఎవరూ అడుగుపెట్టని ఒక హాంటెడ్ మ్యాన్షన్. ఈరోజు మనం చూడబోయే కథనం ఇదే. యూట్యూబ్లో వైరల్ అవ్వాలనే ఆశతో ఆ నలుగురు ఫ్రెండ్స్ ఆ చీకటి ఇంట్లోకి వెళ్లి ఎలాంటి ఊహించని భయానక పరిస్థితులు ఎదుర్కొన్నారో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. పదండి, వెంటనే మొదలు పెడదాం. ఈ మొత్తం కథలో మనల్ని వెంటాడే అసలైన భయమంతా ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒక్క లైన్ చుట్టూనే తిరుగుతుంది. ఆ అమ్మాయి ఇంకా ఆకలిగానే ఉంది. అవును, స్థానికులు చెప్పేదేంటంటే ఏళ్ల క్రితం ఒక చిన్న అమ్మాయి ఆ ఇంట్లో ఆకలితో అలమటించి చనిపోయింది. అప్పటినుంచి ఆమె ఆత్మ ఆ బంగ్లాలోనే తిరుగుతుందన్నమాట. ఆ భయంకరమైన చీకటి, ఆ సైలెన్స్, ఇవన్నీ ఆకలి అనే పాయింట్తో కలిసినప్పుడు ఎంత గగురుపాటుగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఇక్కడ ఈ నంబర్ 30ని కాస్త జాగ్రత్తగా గమనించండి. 30 ఏళ్లు, అక్షరాల 30 ఏళ్లుగా ఆ బంగ్లా వదిలేయబడింది. గోడలన్నీ పగుళ్ళు, పెద్ద గేటు పూర్తిగా తుప్పు పట్టిపోయింది. పై బాల్కనీలో ఒక చినిగిపోయిన ఊయల గాలికి అటూ ఇటూ ఊగుతోంది. ఆలోచించండి, ఇన్ని దశాబ్దాలుగా ఒక ఇల్లు ఖాళీగా ఉంటే అక్కడ ఎంత నెగటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుందో కదా. సరిగ్గా ఇలాంటి ప్లేస్లోకి అర్జున్ తన ఫ్రెండ్స్ నిఖిల్, దీప్తి, సౌజన్యతలో కలిసి అడుగుపెట్టాడు. అసలు వీళ్ల మైండ్ సెట్ ఎలా ఉందో ఇక్కడ చూద్దాం. ఈ గ్రూప్లో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? అర్జున్ తన యూట్యూబ్ ఛానల్ ఎలాగైనా వైరల్ అవ్వాలనే పిచ్చిలో ఉన్నాడు. నిఖిల్కి ఈ దయ్యాలు భూతాలు నమ్మకం లేదు, కానీ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తున్నాడు. కానీ దీప్తి, సౌజన్య మాత్రం ఫస్ట్ నుంచి భయపడుతూనే ఉన్నారు. కంటెంట్ కోసం అర్జున్ పడుతున్న తాపత్రయం వీళ్లందర్నీ ఎంత పెద్ద ప్రమాదంలోకి నెట్టేసిందో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అసలు వీళ్ళ జర్నీ ఎలా సాగిందో ఇక్కడ గమనిద్దాం. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఆ గేటు దగ్గర మొదలై రాత్రి 1 గంటకు బేస్మెంట్ చేరుకునే వరకు, అంటే జస్ట్ ఒక గంట వ్యవధిలోనే వీళ్ళు చీకట్లోకి ఎంత లోతుగా వెళ్ళిపోయారో తెలుసా? పైగా అది అమావాస్య రాత్రి. రాత్రి 12 దాటాక ఆ బంగ్లాలో ఎవరున్నా ఇక ప్రాణాలతో బయటికి రారు అన్నది అక్కడి రూల్. కానీ ఇక్కడొక విషయం, వాళ్ళు లోపలికి వెళ్లే ముందే చేతిలో లాంతర్ పట్టుకున్న ఒక పెద్దాయన అక్కడికొచ్చి ఒక వార్నింగ్ ఇచ్చాడు. బాబూ, లోపలికి వెళ్ళొద్దు అని. అమావాస్య రాత్రి 12 దాటాక వెళితే ఆ అమ్మాయి ఇంకా ఆకలితోనే ఉంది, వదలదు అని ఆయన చెప్పాడు. కానీ అర్జున్ ఏమాత్రం పట్టించుకోలేదు, నవ్వి ఊరుకున్నాడు. వాళ్ళు చేసిన మొదటి అతిపెద్ద తప్పు బహుశా ఇదేనేమో. ఆ తుప్పుపట్టిన గేటు కీచుమనే శబ్దంతో నెమ్మదిగా తెరుచుకోగానే ఒక భయంకరమైన రక్తాన్ని గడ్డగట్టించే చలిగాలి వాళ్ళని తాకింది. అది మామూలు గాలి కాదు. మెల్లగా లోపల హాల్లోకి వెళ్లారు. గోడల మీద ఎన్నో ఏళ్లుగా దుమ్ము పట్టిపోయున్న పాత ఫోటోలు. అక్కడ వాతావరణం ఎలా ఉందంటే చీకటిలో ఎవరో వాళ్ళని తీక్షణంగా గమనిస్తున్న ఫీలింగ్. ఆ దుమ్ము పట్టిన ఫోటోల్లో ఒకటి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో ఒక చిన్న అమ్మాయి ఉంది. చాలా అంటే చాలా సన్నగా, కళ్లలో చెప్పలేనంత వింత బాధతో ఉన్న ఒక అమ్మాయి ఫోటో అది. కింద అమృత అని రాసి ఉంది. ఇందాక ఆ పెద్దాయన చెప్పిన ఆకలితో ఉన్న అమ్మాయి ఈమెనే అని వాళ్ళకు అర్థమైపోయింది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా? పై అంతస్తు నుంచి సడన్గా భయానకమైన సౌండ్. నిఖిల్ వెంటనే తన టార్చ్ పైకి వేశాడు. మెట్ల మీద ఎవరూ లేరు, ఖాళీగా ఉన్నాయి. కానీ అర్జున్ రికార్డ్ చేస్తున్న కెమెరా స్క్రీన్లో మాత్రం ఒక చిన్న అమ్మాయి, తెల్లటి గౌన్, ముఖం కనిపించినంత పొడవాటి జుట్టుతో నెమ్మదిగా మెట్లెక్కుతున్నట్టు రికార్డవుతోంది. మన కంటికి కనిపించినది డిజిటల్ కెమెరాకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చూశాక వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తాయి. అయినా సరే అర్జున్ వినకుండా వాళ్ళని పైకి తీసుకెళ్లాడు. అక్కడ భయం ఇంకో రేంజ్కెళ్ళింది. వాటంతటవే నెమ్మదిగా తెరుచుకుంటున్న తలుపులు, ముక్కుపుటాలు అదిరిపోయేలా కుళ్ళిన మాంసం వాసన, గోడల మీద ఎవరో గోర్లుతో గీకినట్లుగా నాకు ఆకలిగా ఉంది అని రాసింది. అప్పుడే ఆ చీకటి గదిలో డైనింగ్ టేబుల్ కింద చక్ చక్ అనేదో నములుతున్న శబ్దం. ఎంత భయంగా ఉన్నా సరే ఇదొక వైరల్ ఫుటేజ్ అవుతుందని అర్జున్ మాత్రం కెమెరా ఆఫ్ చేయలేదు. అలా ఆ శబ్దం వస్తున్న డైనింగ్ టేబుల్ కింద టార్చ్ వేసి చూడగానే వాళ్ళకి ప్రాణాలు పోయినంత పనేంది. ఎముకల గూడులా ఉన్న ఒక చిన్న అమ్మాయి ముఖమంతా రక్తంతో కూర్చునుంది. ఆమె చేతిలో చనిపోయిన ఒక ఎలుక. దాన్ని నములుతూ నెమ్మదిగా వాళ్లవైపు తిరిగింది. అప్పుడు ఆ ఆత్మ అడిగిన మాట వింటే ఎవరైనా గడ్డకట్టుకుపోవాల్సిందే. మీ దగ్గర తినడానికేమన్నా ఉందా? ఆ క్షణంలో ఆ భయంతో అర్జున్ చేతిలో కెమెరా వణికిపోయింది. ఉన్నట్లుండి లైట్లన్నీ బ్లింక్ అయ్యి టార్చ్ లైట్ ఆగిపోయింది. గది మొత్తం కటిక చీకటి.
దీప్తి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోదామని అరుస్తోంది. అప్పుడే ఆ పిన్ డ్రాప్ సైలెన్స్లో ఒక చిన్న శబ్దం. టప్. చీకట్లో ఎవరో చిన్న చిన్న అడుగులు వేస్తూ వాళ్ల చుట్టూ తిరుగుతున్న సౌండ్. మళ్ళీ టప్. ఆ చీకటి గదిలో ఎటువైపు నుంచి ఆ అడుగుల చప్పుడు వస్తోందో ఎవరికీ అర్థం కావట్లేదు. అసలు ఎటు వెళ్లాలో దారి కనిపించట్లేదు. కళ్ల ముందు ఎవరూ లేరు, కాని ఎవరో వాళ్ళ చుట్టూనే వాళ్ళకత్యంత దగ్గరగా తిరుగుతున్నారన్న ఫీలింగ్, ఆ ఒంటరితనం, ఆ భయం వాళ్ళ మనసుల్ని పూర్తిగా కమ్మేసింది. మళ్ళీ అవే అడుగులు. ఠప్. ఈసారి ఆ శబ్దం ఇంకా దగ్గరగా. సౌజన్య భయంతో వణికిపోతూ ఎవరు అని గట్టిగా అరిచింది. ఎలాంటి సమాధానం లేదు, కాని ఆ చీకటిలో ఆ ఎంటిటీ వాళ్ళకింకా చేరువవుతోంది. అటాక్ చేయడానికి జస్ట్ ఒక్క అడుగు దూరంలో ఉన్నట్టు అనిపిస్తోంది. సరిగ్గా అప్పుడే సౌజన్య చెవికి అమాంతం దగ్గరగా ఒక గొంతు గుసగుసలాడింది. నాకు చాలా ఆకలిగా ఉంది. అంతే. ఆ భయానికి సౌజన్య ఒక్కసారిగా గట్టిగా కేకవేసింది. సెకండ్ల వ్యవధిలో నిఖిల్ మళ్లీ తన టార్చ్ ఆన్ చేసేసరికి అసలు షాక్. ఆ గదిలో సౌజన్య లేదు. కళ్ల ముందున్న ఫ్రెండ్ కళ్ళు మూసి తెరిచేలోపు ఆ చీకటిలో మాయమైపోయింది. అందరూ ఒక్కసారిగా ఫ్రీజైపోయారు. సౌజన్య కోసం పిలిచారు, కాని రెస్పాన్స్ లేదు. అయితే నేలమీద ఫ్రెష్గా రక్తపు చారలు వాళ్లకు కనిపించాయి. ఆ రక్తం జాడలు నేరుగా కారిడార్ గుండా వెళుతూ బేస్మెంట్కి వెళ్లే ఒక పాత తలుపు దగ్గర ఆగిపోయాయి. తమ ఫ్రెండును ఎలాగైనా కాపాడుకోవాలన్న కంగారులో మిగతా ముగ్గురు ఆ రక్తపు చారల వెంట పరుగెత్తారు. ఆ బేస్మెంట్ తలుపు దగ్గరకు వెళ్లగానే వాళ్ళకి దిమ్మ తిరిగే కాంట్రడిక్షన్ ఒకటి ఎదురైంది. తలుపు లోపగ నుంచి సౌజన్య ఏరుస్తోంది. నన్ను బయటికి తీసుకెళ్ళండి అని ప్రాధేయపడుతోంది. కాని ఆశ్చర్యంగా తలుపు బయటవైపు గోర్లతో గీకినట్టుగా ఆమెను తినొద్దు అని రాసి ఉంది. ఇది గమనించారా? లోపల ఫ్రెండ్ ప్రాణభయంతో ఏడుస్తుంటే బయట ఎవరో ఒక భయంకరమైన వార్నింగ్ రాసిపెట్టారు. తలుపు బయటనుంచి లాక్ అయ్యుంది. దాంతో అర్జున్ బలంగా తలుపును తండగానే ధామ్ అని అది తెరుచుకుంది. లోపలికి అడుగు పెట్టగానే చనిపోయిన మాంసం తాలూకు విపరీతమైన దుర్వాసన ఉక్కిరిబిక్కిరి చేసింది. గోడల్నిండా రక్తపు ముద్రలు, ఎక్కడ పడితే అక్కడ వింతైన చిన్నపిల్లల బొమ్మలు, మధ్యలో ఎముకలు చిక్కుకున్న ఒక ఇనుప గొలుసు వేలాడుతోంది. ఆ బంగ్లాలో ఉన్న అంధకారమంతా ఆ బేస్మెంట్లోనే దాగున్నట్టుంది. కాని అసలు గుండెలు పగిలే ట్విస్ట్ ఇక్కడే ఉంది. బేస్మెంట్ మూలలో కూర్చున్న సౌజన్య దగ్గరికి అర్జున్ వెళ్లి పలకరించగానే ఆమె నెమ్మదిగా తల తిప్పింది. వాడు చూసిన దృశ్యానికి ఒక్కసారిగా వెనక్కి దూకేశారు. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. నోటినిండా రక్తం. ఆమె ఏదో నములుతోంది. టార్చ్ వేసి చూస్తే ఆమె చేతిలో ఉన్నది ఒక మనిషి చెయ్యి. అవును, వాళ్లు రక్షించాలనుకున్న ఫ్రెండ్ అప్పటికే ఆ ఆకలితో ఉన్న ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడామె పూర్తిగా ఆ దెయ్యం వశంలో ఉన్న సౌజన్య నెమ్మదిగా నవ్వుతూ అన్న మాట, ఆమె ఇంకా ఆకలిగానే ఉంది. ఈ ఒక్క డైలాగ్తో కథ మొత్తం ఒక ఫుల్ సర్కిల్కొచ్చేసింది. బంగ్లా బయట ఆ పెద్దాయన చెప్పిన మాటే ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు ఇంత భయంకరంగా నిజమైంది. అంతే. మరుక్షణమే ఒక పెద్ద శబ్దం. బేస్మెంట్ తలుపు ఒక్కసారిగా వాటంతట అదే బలంగా మూసుకుపోయింది. అర్జున్, నిఖిల్, దీప్తి ఇప్పుడు ఆ చిమ్మ చీకటి బేస్మెంట్లో ఆ ఆకలితో ఉన్న భూతంతో పాటు పూర్తిగా లాకైపోయారు. వాళ్లు పడిన ఈ ట్రాప్లోంచి ఇక తప్పించుకునే దారే లేదు. ఇదండి వెంకటగిరి బంగ్లా వెనుక ఉన్న ఆ భయంకరమైన మిస్టరీ. ఒక చిన్న వైరల్ వీడియో కోసం వెళ్లిన వాళ్లు చివరకు ఆ చీకటి గదిలో ఎలా బలిపోయారో మనం ఈ కథంలో వివరంగా చూశాం. కాని ఇప్పుడు మనల్ని వెంటాడే అసలు ప్రశ్న, ఆ బేస్మెంట్ తలుపు మూసుకున్న తరువాత ఆ ముగ్గురి పరిస్థితి ఏమైంది? ఆ చీకటి గదిలో ఆ ఆత్మ వాళ్లని ఏం చేసుంటుంది? ఒక్కసారి ఊహించుకోండి. ఈ థాట్తోనే మనం ఈ కథనాన్ని ముగిద్దాం. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు ఎవరూ లేని పాడుబడిన ఇళ్లకు మాత్రం దూరంగా ఉండండి.